హలో అవర్ ఫ్యామిలీ. ఈ రోజు నేను ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళాను. అక్కడ కూడా చాలా మంది నువ్వు ఏం చేస్తుంటావు, ఎక్కడ ఉంటావు, నువ్వెందుకు విలేజ్ లోనే ఉంటావు అని పదే పదే అడిగారు. అండ్ కొంతమందికి నేను విలేజ్ లో ఉంటానని తెలిసిన తర్వాత వే ఆఫ్ టాకింగ్ కూడా మారింది. నాకు ఇలాంటి వాళ్ళందరినీ చూస్తే చాలా జాలేస్తుంది. మేబీ వాళ్ళ కొడుకులు వాళ్ళ దగ్గర లేరని మనల్ని చూసి జెలసీగా ఫీల్ అవుతున్నారని నేను ఫీల్ అవుతా. ఐ వాజ్ నాట్ సేయింగ్ జాబ్ తప్పని కాదు. నా అన్నయ్య, నా తమ్ముడు అందరూ చెన్నై, బెంగళూరులోనే జాబ్ చేస్తారు. టుడే ఐ వాజ్ టాకింగ్ అబౌట్ పర్సెప్షన్. ఒకప్పుడు అందరూ విలేజ్ లో ఉండే ఏదో ఒకటి చేసుకునేవాళ్ళు. దాని తర్వాత ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఆపర్చునిటీస్ లేక్ టు గెట్ ది బెటర్ లైఫ్ సిటీస్కి వెళ్ళడం అలవాటైంది. మనం అదే లైఫ్ స్టైల్, అదే ఆపర్చునిటీస్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటే తప్పేముంది? ఈవినింగ్ అయితే వీడియో కాల్ చేసి ఏం కర్రీ చేసావమ్మా అని అడగడం కంటే మా అమ్మ చేసిన ఫుడ్ ని తినడానికి నేను ఎక్కువ ఇష్టపడతాను. కొన్నాళ్ళ క్రితం వాళ్ళు చేసే జాబ్ పొజిషన్ కి, వాళ్ళు ఎర్న్ చేసే మనీ చూసి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు సిటీలో ఉంటే చాలు వాడు గొప్పే. నేను ఇక్కడ ఎవరిని తప్పు పట్టట్లేదు, మార్క్ మై వర్డ్, ఎవరిని తప్పు పట్టట్లేదు. ఐ వాజ్ సేయింగ్ జస్ట్ అబౌట్ మీ. నాకు సిటీలో ఉండడం కన్నా మా ఊరిని సిటీ చేయడమే నాకు ఇష్టం.